ఒక పక్క నీరజ సంజయ్ ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, మరోవైపు వీళ్ళు ఇంటికి తాళం వేస్తున్నారు. అసలు ఏం జరుగుంటుంది? ఈ రెండిటికి ఏదైనా కనెక్షన్ ఉందా? ఒకవేళ యశోద నీరజకి నిజాలన్నీ చెప్పి సాక్ష్యాలన్నీ చూపించి నీరజ మనసేమైనా మార్చేసిందా? అలా జరగడానికి వీల్లేదు. నీరజ యశోద చెప్పిన మాటలు నమ్మితే ఖచ్చితంగా నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుంది. నేనా బాధని భరించలేను. యశోద గురించి నేను అంతలా చెప్పిన తర్వాత కూడా నీరజ ఆ యశోదని నమ్ముంటుందా? యశోద మాటల్ని నిజంగా నీరజ నమ్మితే ఇన్ని సంవత్సరాలు నేను కష్టపడిన శ్రమంతా ఎందుకు? సంపాదించిన ఈ కోట్ల ఆస్తంతా ఎందుకని? అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు? ఏం వెతుకుతున్నావు? అడుగుతోంది నిన్నే. ఏం లేదు. నిజం చెప్తావా లేదా? ఎక్కడున్నావు నీరజ? ఇంతసేపు ఫోన్ ఎత్తవేంటి? ఎక్కడున్నావో చెప్పు. అమ్మా, నేను హాస్పిటల్ దగ్గర ఉన్నాను. హాస్పిటల్లోనా? హాస్పిటల్కి ఎందుకు వెళ్ళావమ్మా? అసలు ఏం చేస్తున్నావు? పిచ్చి పిచ్చి వేషాలు ఏం వేయకుండా వెంటనే ఇంటికి రా, నీతో మాట్లాడాలి. వస్తున్నానమ్మా. అసలు ఈ రాక్షసి మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? ఎందుకు ఇంత కంగారు పడుతుంది? నీరజు కనిపించకపోయేసరికి మనమేదో కిడ్నాప్ చేశామనుకున్నట్టుంది. అందుకే నీరజ ఫోన్ చేయగానే కోప్పడుతోంది. రండత్తయ్య, లోపలికి వెళ్దాం. రండి మావయ్య. చెప్పండి మేడం. ఉన్న పలంగా హరిని తీసుకొని ఇంట్లో నుంచి బయటికెళ్ళు. ఎక్కడికి మేడం? ఏట్లోకెళ్ళి దూకవే. బయటికి తీసుకొని వెళ్ళమంటే ఎక్కడికైనా తీసుకొని వెళ్ళమని అర్థం. ఇంట్లో ఉంచొద్దు అని అర్థం. అర్థమైందా? సరే మేడం, కానీ బయటికెళ్తే ఖర్చులవుతాయి మేడం. లక్షిస్తాను, తీసుకొని వెళ్ళు. ఇప్పుడే తీసుకెళ్తాను మేడం, ఇప్పుడే తీసుకెళ్తా. సంజయ్, నీరజ్ ఎక్కడా?
హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం కదా అత్తయ్య, తను ఫ్రెష్ అవుతోంది. అసలు హాస్పిటల్కి ఎందుకు వెళ్లారు? నీరజ మీకు చెప్పిందో లేదో తెలియదు, కానీ నాకు కూడా హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలిసింది. నీరజ ఇప్పుడు పిల్లల్ని కనాలనుకుంటుంది. ఏం మాట్లాడుతున్నావు? నీరజ పిల్లల్ని కనడమేంటి? అవునత్తయ్య, నీరజ ఇప్పుడు పిల్లల్ని కనాలనుకుంటుంది. దానికోసమే తనకి మళ్ళీ పిల్లలు పుట్టే ఛాన్స్ ఉందా లేదా అని టెస్ట్ చేయించుకోవడానికి హాస్పిటల్కి తీసుకెళ్ళింది. డాక్టర్ గారు చెకప్ చేశారు, రిపోర్ట్స్ పంపిస్తామని చెప్పారు. పద నాన్న, మనం లోపలికి వెళ్ళి ఆడుకుందాం. పద. నేను పిల్లల్ని కనమని ఎన్నిసార్లు చెప్పినా నీరజ పిల్లల్ని కనాలనే ఆలోచన బ్రెయిన్కి ఎక్కించుకోలేదు. కానీ ఇప్పుడు పాపతో ఇంతలా అటాచ్ అయిన తర్వాత సడన్గా నీరజ పిల్లల్ని ఎందుకు కనాలనుకుంటోంది? ఏదో జరిగింది, ఏదో జరుగుతోంది. నీరజ ఎందుకు ఇలా పిచ్చి పట్టినట్టు చేస్తోంది? నాకు తెలియకుండా నీరజ విషయంలో ఏదో కుట్ర జరుగుతోందనిపిస్తోంది. ఆ యశోద ఏమైనా నీరజ మనసుని మార్చేస్తోందా? లేకపోతే నీరజ నార్మల్గానే పిల్లని కనాలనుకుంటోందా? ఇప్పుడు నేను ఇది ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు నీరజని నేను ఎందుకు ఇలా చేస్తున్నావు, ఎందుకు పిల్లల్ని కనాలనుకుంటున్నావని నిలదీయాలా వద్దా? అసలు నీరజ మనసులా మారడానికి కారణం ఏమై ఉంటుంది? ఆంటీ, నేను హరి జస్ట్ అలా బయటకు వెళ్ళేసొస్తాము. హరికి ఇంట్లో బోరు కొడుతుందంట. సరే. వీళ్ళిద్దరినీ ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టిన దగ్గర నుంచి నీరజ ప్రవర్తనలో మార్పు కనిపిస్తోంది. ఇప్పటికైనా మమ్మల్ని గుర్తుపట్టావా? నేను మీ నాన్నరా, తను మీ అమ్మరా. ఈ ఊర్మిళ ఆడిస్తున్న నాటకంలో ఇది ఒక పావు మాత్రమే. నీ చుట్టూ వీళ్ళు సృష్టిస్తున్న ఈ ప్రపంచం అంతా మాయా ప్రపంచం. ప్రతి ఒక్కటి వీళ్ళు డబ్బుతో కొనేస్తున్నారు. యశోద, దాక్షాయిని వాళ్ళ ఏడుపులు చూసి నీరజ ఏమైనా మారిపోతోందా? అసలు హరి గతం మర్చిపోయేలాగా చేసి నేనేమైనా తప్పు చేశానా? లేకపోతే ఇంటికి తీసుకొచ్చి తప్పు చేశానా? నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడేం చేయాలి? పూజారి గారు పాప ఇక్కడే ఉందని ఖచ్చితంగా చెప్పడం ఏంటి? నిజంగానే పాపతో నీరజ గుడికి రావడం ఏంటి? నువ్వు అడగగానే పాపనే నీరజ నీకివ్వడం ఏంటి? నాకేం అర్థం కావడం లేదు యశోద. నిజంగానే నీరజలో మార్పు వచ్చిందంటావా? ఈ విషయం ఆ రాక్షసి ఊర్మిళకి తెలిస్తే ఊరుకుంటుందంటావా? ఆ ఊర్మిళ గురించి పక్కన పెడితే ఈరోజు నా పాపను చూసిన తర్వాత, నా పాపతో కొంచెంసేపు ఆడుకున్న తర్వాత నా మనసు చాలా వరకు కుదుటపడింది అత్తయ్య. ఏదో తెలియని ధైర్యం, అంతకు మించి నమ్మకం. నా పాప ఎప్పటికైనా నా దగ్గరికి వస్తుందని ఈరోజు నాకు అనిపించింది. ఇన్ని రోజులుగా హరికి గతం ఎలా గుర్తు చేయాలో, మిమ్మల్ని ఎలా ఓదార్చాలో, ఓ పక్కన మా అన్నయ్యని తొందరపడకుండా ఎలా ఆపాలో తెలియక నరకం అనుభవించాను. కానీ ఈరోజు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎక్కడ దొరుకుతుందో అని ఆలోచిస్తూ నిస్సత్తుగా మిగిలిపోయిన నాకు చెప్పలేనంత బలాన్నిచ్చింది నా పాప. మీరన్నట్టు నీరజ మారిందో లేదో తెలియదు, కానీ
ఒక్క మాట మాత్రం నిజం. నీరజ ఊర్మిళలాగా రాక్షసి అయితే కాదు, చాలా మంచి అమ్మాయి. కానీ ఆ ఊర్మిళ తన గురించి నీరజకి ఎక్కడ తెలిసిపోతుందో, నీరజ తనకెక్కడ దూరం అయిపోతుందోననే భయంతో మనల్ని బూచిలుగా చూపించి తను మంచిదాల్లా నటించి నీరజ మనసు మార్చేసింది. అప్పటి వరకు నన్ను అక్క అని ప్రేమగా పిలిచే నీరజ బిడ్డని నేనెక్కడ తీసుకువెళ్ళిపోతానేమోనని, తనకెక్కడ దూరం అయిపోతుందోననే భయంతో ఒక్కసారిగా మారిపోయింది. నేను చెప్పేది వినకుండా వాళ్ళ అమ్మ మాట నమ్మి నన్ను మెడపట్టుకుని బయటకు గెంటేసింది. అంతేకాదత్తయ్య, బిడ్డ కోసం రోడ్ల మీద తిరిగింది. ఆ బిడ్డ లేకపోతే బతకదేమోనని ఊర్మిళానే భయపడింది. అంటే నీరజ పాపని ఎంతగా ప్రేమించిందో, నీరజ మనసు ఎంత మంచిదో మనకు అర్థమవుతోంది. ఇప్పటికైతే నీరజ మనసుని తన గురించి చెడుగా ఆలోచించకుండా ఊర్మిళ చేసుకుంది. కానీ ఊర్మిళ గురించి నిజం తెలిసిన రోజు ఖచ్చితంగా నీరజ ఊర్మిళని వదిలిపెట్టి చీకొట్టి తన నుండి దూరంగా వెళ్ళిపోతుంది. అప్పుడు బాధతో అయినా సరే నా పాపను నాకిచ్చేస్తుంది. ఆ నమ్మకం నాకుందత్తయ్యా. ఇప్పుడైతే నేను ఫోకస్ పెట్టాల్సింది నా పాప మీదైతే కాదత్తయ్యా, ఆ ప్రణవి మీద. ఆ ప్రణవి తనే హరి ప్రేమించిన అమ్మాయని నమ్మించడానికి విశ్వ ప్రయత్నాలు చేసి సక్సెస్ అయిపోయింది. హరి కూడా తన కళ్ళ ముందు కనపడుతున్న సాక్ష్యాల్ని నిజాలు అనుకుని మనమేదో తప్పు చేస్తున్నట్టుగా మనల్ని అసహించుకుంటున్నాడు. ఇక నుంచి రూటు మార్చాలత్తయ్యా. వాళ్ళు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా మనం పావులు కదపాలి. వాళ్ళు మన వైపు ఒక్కడుగు వేసేలోపు మనం వాళ్ళని దాటుకొని 10 అడుగులు వేయాలి. ఇక మీదట అదే పని మీద ఉంటానత్తయ్య. వారం అంటే వారం తిరిగేలోపు హరిని ఇంటికి తీసుకొస్తాను. మిమ్మల్ని అమ్మ అని పిలిపిస్తాను. హరి, తీసుకో. నాకొద్దని చెప్పాను కదా ప్రణవి, ఎందుకు ఇప్పుడు ఇది? నేనొక్కదాన్నే తింటూ ఎలా ఉండగలను? ఇద్దరం చెరో సగం తిందాం. అందుకే బటర్ స్కాచ్ తీసుకొచ్చాను. సగం తిన్నాక ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకుందాం. నాకు ఇలాంటివన్నీ నచ్చవు ప్రణవి, ప్లీజ్. సరే, నిన్ను డిస్టర్బ్ చెయ్యనులే కాని ప్రశాంతంగా తిను. హే, హాయ్ హరి. ఎవరు హరి వీళ్ళు? ఏంటి హరి అలా చూస్తున్నావు మమ్మల్ని? సడన్ గా ఇలా చూసేసరికి షాక్ అయ్యావా? చూసావా, ఖచ్చితంగా హరి షాక్ అవుతాడన్నానా? షాక్ అయ్యాడు. హరి, ఏంటి అలా చూస్తున్నావు? నీ పక్కనే ఈ అమ్మాయి ఎవరు? మీ సిస్టరా? హే, సిస్టర్ ఏంటి సిస్టర్? సిస్టర్ని కాదు, గర్ల్ ఫ్రెండ్ని. ఈ అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ ఏంటి? యశోద ఎక్కడుంది హరి? యశోద నీ గర్ల్ ఫ్రెండు. నీకు యశోదకి బ్రేకప్ అయిందా ఏంటి?
ఏంటండి హరి ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నాడు? ఏమైంది హరి చెప్పు. నీ ఫియాన్సీ యశోద రాలేదా? యశోద నా ఫియాన్సీనా? అదేంటి హరి అలా అడుగుతున్నావు? యశోద నీ ఫియాన్సీనే కదా. ఇంతకీ మీరెవరు? హరి ఏమైందిరా నీకు? యశోద నా ఫియాన్సీనా అంటున్నావు, మమ్మల్ని ఎవరు అంటున్నావు? ఏమైందిరా నీకు? గతమేమైనా మర్చిపోయావా ఏంటి? హే, ఎవరు మీరు? వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, గోల గోల చేస్తున్నారు. వెళ్ళండి అవతలకి. యశోద లేదు, గిశోద లేదు. ఏయ్, ఎవరు నువ్వు? మేము హరితో మాట్లాడుతున్నాం. హరి మా బెస్ట్ ఫ్రెండ్. మధ్యలో నువ్వెవరు? పానకంలో పుడకలా వచ్చి యశోద లేదు అంటావు. యశోద హరి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. తర్వాత ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయ్యో, నేను హరి యశోదని మనం ప్రేమించుకున్నాం. మనిద్దరం ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం. నన్ను నమ్ము. నాన్నా, అవునరా, యశోద అంటే నీకు చాలా ప్రాణం. ఈ ఊర్మిళ మాటలు నమ్మకు. అసలు ప్రణవి అనే అమ్మాయి నీ జీవితంలో లేదు. ప్రణవి ఏమైంది? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? టెన్షనా? టెన్షన్ నాకేం లేదే. నాకేం లేదు హరి. హరి ఎవరి అమ్మాయి? నీతో ఉందేంటి? చాలా ఎక్స్ట్రా మాట్లాడుతుందేంటి? ఏయ్, మాటలు సరిగ్గా రాని. నేను చెప్తున్నాను కదా, నేనే తన గర్ల్ ఫ్రెండ్ అని. చూడు హరి, నువ్వు యశోద కలిసి మా పెళ్లికొచ్చారు. మా పెళ్లికి రావడం ఏంటి? మా ఇద్దరి పెళ్లి జరిపించింది మీరిద్దరే కదా. మేమిద్దరూ ప్రేమించుకుంటే మా పెళ్లికి పెద్దవాళ్ళు ఒప్పుకోకపోతే నువ్వు యశోద వచ్చి మా వాళ్ళని కన్విన్స్ చేశారు. ఆ తర్వాత పెద్దవాళ్ళందరూ కలిసి మా పెళ్లి చేశారు. ఒక్క నిమిషం ఆగు, ఫోన్లో ఫోటో చూపిస్తాను. చూడు హరి, నువ్వొకవైపు యశోద ఒకవైపు ఎంత బాగా దిగారు. ఆ రోజు పెళ్లికొచ్చిన వారందరూ మీది చూడచక్కని జంట అని అందరూ మిమ్మల్నే పొగిడారు. ఆ విషయం కూడా నీకు గుర్తులేదా? వీళ్ళెవరు? పానకంలో పుడకలాగా తగిలారు. అన్ని ప్రూఫ్లు చూపిస్తున్నారు. ఇప్పుడు హరి యశోద గురించి ఆలోచించడం మొదలు పెడతాడేమో. ఏంటి హరి, మా పెళ్లి ఫోటోలో మీ ఇద్దరిని చూపించినా నీకేం గుర్తు రావట్లేదా? అసలు యశోదకేమైంది? ఈ అమ్మాయితో ఉన్నావేంటి? ఈ అమ్మాయి కొత్తగా నీ పక్కన కనిపిస్తోంది, గర్ల్ ఫ్రెండ్ అంటోంది. అసలు ఏం జరుగుతుందో మాకేం అర్థం కావడం లేదు. చెప్పు హరి, యశోద ఏమైంది? మీరిద్దరు ఎందుకు విడిపోయారు? అంతలా ప్రేమించుకున్న మీ ఇద్దరు విడిపోయారంటే నమ్మలేకపోతున్నాను. ఏదో జరిగింది హరి, నిజం చెప్పు. నీ గతమేమీ గుర్తులేదా? అసలేం జరిగింది? హరికి అసలు హెల్త్ బాలేదు. మీరు లేనిపోనివన్నీ చెప్పి తనని డిస్టర్బ్ చేయకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏమైంది హరి నీకు? హరి, ఆ ఊర్మిళ మాయలో ఇరుక్కుపోయావు హరి. ఆ మాయ నుంచి బయటికి రా. మమ్మల్ని గుర్తుపట్టడానికి ట్రై చేయి హరి, ట్రై చేయి. హరి, వీళ్ళ మాటలు నమ్మకు.
నువ్వు ప్రేమించింది ప్రణవిని. హరి, తలనొప్పిగా ఉందా? పద ఇంటికి వెళ్ళిపోదాం. ఇక్కడుంటే ఇలాంటోళ్ళు అందరూ వస్తూ ఉంటారు. ఇది కూడా యశోద ప్లానే అయి ఉంటుంది. హరి, మా మాట విను. ఎవరి అమ్మాయి? ఈ అమ్మాయి నీ లవర్ కాదు, యశోదనే నీ లవర్. ఖచ్చితంగా యశోద అనే వీళ్ళని పంపించుంటుంది. వీళ్ళ మాటలు గాని హరి విన్నాడంటే ఖచ్చితంగా యశోదనే అనుకుంటాడు. ఎలాగైనా హరిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి అర్జెంటుగా. పద హరి. యశోద, అంతా నువ్వు చెప్పినట్టే చేశామా? చాలా చాలా థ్యాంక్స్ గీత, అడగగానే హెల్ప్ చేసినందుకు. ఇట్స్ ఓకే. నువ్వు ఆనందంగా ఉండడమే మాకు కావాలి. నీకెప్పుడు ఎలాంటి హెల్ప్ కావాలన్నా మేమున్నాం. థ్యాంక్ యూ. యశోదా, ఏమైంది? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? అంటే ఇన్ని రోజులు ఆ సుబ్బరాజు దేవకి వీళ్ళంతా నీతో అబద్ధం ఆడారన్నమాట. ఈ ఫైల్ని బట్టి చూస్తుంటే ఆ సుబ్బరాజు నువ్వు ఆ ఇంటికి వెళ్ళక ముందే ఊర్మిళ దగ్గర పనిచేస్తున్నాడు.